గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ట్యాప్స్ యాప్ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో ఎవరైతే మైనింగ్ చేశారో వాళ్ళకు ట్యాప్స్ అనేటటువంటి ఒక టోకెన్ని విత్డ్రాల్ ఇస్తున్నారండి. సో ఈ ట్యాప్స్ అనేటటువంటి టోకెన్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా మనం క్లెయిమ్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో మీరు ట్యాప్స్ యాప్ వాళ్ళు ఇచ్చినటువంటి ట్యాప్స్ అనేటటువంటి టోకెన్ విత్డ్రా చేసుకోవాలంటే మీ దగ్గర ఖచ్చితంగా బిట్గెట్ ఎక్స్చేంజ్ ఉండాలండి. సో ప్రస్తుతానికి విత్డ్రాల్ అనేది కేవలం బిట్గెట్ ఎక్స్చేంజ్ వాళ్ళకే ఇచ్చారు. సో మేబీ రేపు ఎల్లుండి ఈ విధంగా కొత్త ఎక్స్చేంజెస్కి ఇస్తారేమో తెలియదు. సో బిట్గెట్ ఎక్స్చేంజ్ ఎవరికైతే ఉందో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ట్యాప్స్ యాప్ మైనింగ్ బాట్లోకి వచ్చేసి ఈ కింద డ్రాప్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి స్క్రీన్ మీద. ఈ డ్రాప్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీకు బిట్గెట్ ఎక్స్చేంజ్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ బిట్గెట్ ఎక్స్చేంజ్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. సో బిట్గెట్ ఎక్స్చేంజ్ అనే ఆప్షన్ వచ్చిన తర్వాత దాని మీద మీరు క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఎస్ ఐ హ్యావ్ ఇట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. ఎస్ ఐ హ్యావ్ ఇట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు విత్డ్రాల్ అనేది చేసుకోవడానికి మీ బిట్గెట్ ఎక్స్చేంజ్లో ట్యాప్స్ అనేటటువంటి టోకెన్ యొక్క రిసీవింగ్ అడ్రస్ అనేదాన్ని మీరు పేస్ట్ చేయాలండి ఫస్ట్. అది రెండోది ఏంటి అంటే యూజర్ ఐడి యుఐడి. సో వీటి రెండింటిని కూడా మీరు పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసితే మీకు సబ్మిట్ చేస్తే అప్పుడు మీకు విత్డ్రాల్ అనేది వస్తుంది. దానికోసం ఫస్ట్గా మీరు ఈ అడ్రస్ ఏ విధంగా కాపీ చేయాలి అనేసి బిట్గెట్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేస్తున్నానండి. సో బిట్గెట్ ఎక్స్చేంజ్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత మెయిన్ పేజ్లో కింద అసెట్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ అసెట్స్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలండి. కుడివైపు కార్నర్లో కిందన ఉంటుంది. అసెట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. వీటిల్లో యాడ్ ఫండ్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. యాడ్ ఫండ్స్ మీద మీరు క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ డిపాజిట్ క్రిప్టో అనేటటువంటి ఆప్షన్ వస్తుంది చూడండి. డిపాజిట్ క్రిప్టో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. డిపాజిట్ క్రిప్టో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో TAPS గుర్తుపెట్టుకోండి. TAPS ట్యాప్స్ అనేసి మీరు టైప్ చేయండి సెర్చ్ బార్లో. సో అలా టైప్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది చూడండి. ట్యాప్స్ స్వాప్ అని చూపిస్తుంది అనమాట. సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుందండి. సో అక్కడ మీరు ట్యాప్స్ అనేది ఉందా లేదా అనేది చూసుకోవాలి. దాని తర్వాత బైనాన్స్ స్మార్ట్ చైన్ BEP20 అనేసి ఈ విధంగా ఉండాలన్నమాట. సో ఈ విధంగా ఉంటే నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ రిసీవింగ్ అడ్రస్ ఉంది చూడండి. ఈ డిపాజిట్ అడ్రస్ లేకపోతే రిసీవింగ్ అడ్రస్ అంటారు. ఇక్కడ కాపీ సింబల్ ఉంది. ఈ కాపీ సింబల్ మీద మీరు టచ్ చేయండి. టచ్ చేస్తే స్క్రీన్ మీద మీకు కాపీడ్ సక్సెస్ఫుల్లీ అనేసి పడుతుంది అనమాట. సో దీన్ని కాపీ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ మీరు టెలిగ్రామ్కి రండి. టెలిగ్రామ్కి వచ్చేసి ట్యాప్ స్వాప్ అకౌంట్ ఓపెన్ చేసి ఇక్కడ కాపీ అడ్రస్ ఎక్కడైతే ఉందో అక్కడ టచ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేయాలండి. సో పేస్ట్ చేస్తే ఇక్కడ మీకు ఖచ్చితంగా ఆ అడ్రస్ అనేది పేస్ట్ అయిపోతుంది. పేస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు యూజర్ ఐడి పేస్ట్ చేయాలన్నమాట. సో దానికోసం మళ్ళీ మీరు ఏం చేస్తారంటే బిట్గెట్ ఎక్స్చేంజ్కి వెళ్ళి 2 times 3 times బ్యాక్ కొడితే ఈ మెయిన్ పేజ్ వస్తుందండి. మెయిన్ పేజ్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో చిన్న బాక్సులు ఉన్నాయి చూడండి పైన మూలలో. ఆ బాక్సులు అయితే ఉన్నాయో ప్రొఫైల్ బాక్సులు అకౌంట్కి సంబంధించింది దాని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీ యూజర్ ఐడి అనేది ఇక్కడ చూపిస్తుంటుందండి. ఈ యారో మార్క్ ఏదైతే ఉందో దాని మీద మీరు టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఈ విధంగా మీ యూజర్ ఐడి ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో ఈ యూజర్ ఐడి ఏదైతే ఉందో దాన్ని కాపీ చేయండి. సో యూజర్ ఐడి కాపీ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ మీరు టెలిగ్రామ్లో ట్యాప్ స్వాప్ మైనింగ్ బాట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ రెండో బాక్స్ ఏదైతే ఉందో అక్కడ మీరు మీ యూజర్ ఐడి ఏదైతే ఉందో బిట్గెట్ ఎక్స్చేంజ్ది అది పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ని మీరు అగ్రీ చేయండి. అగ్రీ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి కంటిన్యూ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే హైలైట్ అవుతుంది అనమాట. సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేసిన తర్వాత మీకు ఈ కంటిన్యూ అనే ఆప్షన్ హైలైట్ అవుతుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా
మీ ఎక్స్చేంజ్ యూజర్ ఐడి చూపిస్తుంటుందండి, దాని రిసీవింగ్ అడ్రస్ అనేది చూపిస్తుంటుంది. దాని తర్వాత మీరు ఎన్ని కాయిన్స్ విత్డ్రాల్ పెట్టారు ట్యాప్స్ టోకెన్స్ని అది కూడా చూపిస్తుంది అనమాట. దాని తర్వాత ఇంకోటి వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, మీ బిట్గెట్ ఎక్స్చేంజ్లో ఖచ్చితంగా మీది కేవైసీ అయిందా అంటే మీ అకౌంట్ వెరిఫైడా కాదా అనేది కూడా చెక్ చేసుకోండి అని చెప్తుంది. సో ఈ కింద కన్ఫామ్ అనే ఆప్షన్ చూడండి, కన్ఫామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో దాని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత క్లియర్గా ఈ విధంగా మీరు విత్డ్రా టు బిట్గెట్ ఎక్స్చేంజ్ ఇన్ ప్రోగ్రెస్ అనేటటువంటి ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది టెలిగ్రామ్లో. సో అమౌంట్ చూపిస్తుంది, మళ్ళీ యూజర్ ఐడి చూపిస్తుంది, అడ్రస్ చూపిస్తుందండి. సో ఇంతేనండి సింపుల్ ప్రాసెస్. ఈ ట్యాప్ స్వాప్ మైనింగ్ ఏదైతే ఎవరైతే చేశారో వాళ్ళు ట్యాప్స్ అనేటటువంటి టోకెన్ని క్లెయిమ్ చేసుకునే విధానం. సో ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.